ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం. రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే 54వ అంశం, బ్రాహ్మణులకు మాంసాహారం నిషిద్ధమా? బ్రాహ్మణులు మాంసాహారం తినవచ్చా? అయితే రామాయణ కాలం నాటికి బ్రాహ్మణులకు మాంసాహారం నిషిద్ధం కాదు. ఈ అంశాలకు సంబంధించిన అనేక ఆధారాలు ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ వీడియోను చివరి వరకు చూడండి. అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పే అంశాలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ స్పందన నా శ్రమను మరిపింప చేస్తుంది, మరిన్ని మంచి వీడియోలు మీకు అందజేయడానికి నాకు స్ఫూర్తినిస్తుంది. ఇక విషయంలోకి వస్తే, ఈవేళ మన భారతీయ సమాజంలో బ్రాహ్మణులకు మాంసాహారం నిషేధించబడినట్లు చెబుతున్నారు. అందుచేత మన ప్రాంతంలో బ్రాహ్మణులు మాంసాహారం తీసుకోరు. అయితే ఉత్తర భారతంలోని కొన్ని ప్రాంతాలలో బ్రాహ్మణులు మాంసాహారాన్ని తీసుకుంటూ ఉంటారు. అక్కడ వాళ్లకు నిషేధం లేదన్నమాట. ఏది ఏమైనప్పటికీ రామాయణ కాలం నాటికి బ్రాహ్మణులకు మాంసాహారం నిషేధింపబడలేదు అని అరణ్యకాండ 11వ సర్గ ద్వారా మనకు తెలుస్తుంది. అక్కడ ఏం చెప్పబడింది అంటే, వనవాస సమయంలో సీతారామ లక్ష్మణులు అగస్త్యాశ్రమాన్ని సందర్శించడానికి బయలుదేరి వెళ్ళారు. ఇక అగస్త్యాశ్రమానికి సమీపిస్తున్నాము అనగా శ్రీరాముడు లక్ష్మణుడికి అగస్త్య మహర్షి యొక్క గొప్పతనం గురించి చెబుతూ వాతాపి ఇల్వలుల కథ చెప్పాడు. ఆ కథ ఏమిటంటే, వాతాపి ఇల్వలుడు అనే ఇద్దరు రాక్షసులున్నారు, సోదరులు ఆ అడవిలో. వాళ్ళు ఆ అడవిలో తపస్సు చేసుకునేటువంటి బ్రాహ్మణ మునులను వధించి తినేసేవారు. అలా వధించి తినడానికి ఒక మాయోపాయం పన్నేవారు. భ్రాతరం సంస్కృతం కృత్వా తతస్థం మేషరూపిణం తాన్ ద్విజాన్ భోజయామాస శ్రాద్ధ దృష్టేన కర్మణ. వాళ్లలో వాతాపి ఒక మేకగా మారేవాడు, ఇల్వలుడు ఒక బ్రాహ్మణ రూపం ధరించేవాడు. ఈ బ్రాహ్మణ రూపం ధరించినటువంటి ఇల్వలుడు మేక రూపంలో ఉన్నటువంటి వాతాపిని సంహరించి ఆ మాంసముతో రుచికరమైనటువంటి వంటకం చేసి అక్కడ తపస్సు చేసుకునేటువంటి బ్రాహ్మణులని అతిథులుగా ఆహ్వానించేవారు. ఆహ్వానించి వాళ్ళకి ఈ మాంసాహార భోజనాన్ని వడ్డించేవాడు. పాపం ఆ అమాయకులు ఆ మాంసాహారాన్ని తృప్తిగా భోంచేసేవారు. భోంచేసిన తర్వాత ఇల్వలుడు అన్నయ్య వాతాపి బయటకురా అని పిలిచేవాడు. అప్పటికే ఆ బ్రాహ్మణుడి పొట్టలో మాంసాహార రూపంలో ఉన్న వాతాపి ఒక్కసారిగా నిజరూపం ధరించి బయటకు వచ్చేవాడు. ఆ బయటకు రావడంతో ఆ బ్రాహ్మణుడి పొట్ట పగిలిపోయేది. ఆ తర్వాత వీళ్ళు నవ్వుకుంటూ ఆ బ్రాహ్మణుని శుభ్రంగా భోంచేసేవారు, శుభ్రంగా తినేసేవారు. ఇలా జరుగుతూ ఉండగా ఈ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి తాపసులు అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళి విన్నవించారు. స్వామి, ఇది జరుగుతున్నది, మేము ఇలా మోసపోతున్నాము అని. అప్పుడు అగస్త్యుడు వాళ్లకు బుద్ధి చెప్పడం కోసం తాను వాళ్ళ దగ్గరికి అతిథిగా వెళ్ళాడు. ఎప్పటిలాగే వాతాపి మేక రూపం దాల్చాడు, ఇల్వలుడేమో బ్రాహ్మణ రూపం ధరించాడు. బ్రాహ్మణ రూపం ధరించినటువంటి ఇల్వలుడు మేక రూపంలో ఉన్న వాతాపిని సంహరించి రుచికరమైన వంట వండి ఈ అగస్త్య మహర్షికి వడ్డించాడు. అగస్త్యుడు గొప్ప తపస్సంపన్నుడు కదా, ఏం చేయాలో ఆయనకి తెలుసు. ఎప్పుడైతే వాతాపి తన పొట్టలోకి వెళ్ళాడో వెంటనే తన పొట్టను ఇలా నిమురుకుంటూ వాతాపి జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు. అంతే, పొట్టలోనే సంపూర్తిగా జీర్ణమైపోయాడు వాతాపి. ఈ విషయం తెలియనటువంటి ఇల్వలుడు ఎప్పటిలాగే వాతాపి రారా బయటికి అన్నాడు. అప్పుడు అగస్త్యుడు నవ్వుతూ అన్నాడు, కుతో నిష్క్రమితం శక్తి మయా జీర్ణస్య రాక్షసః భ్రాతస్తే మేషరూపస్య గతస్య యమసాధనం. ఇంకెక్కడికి వస్తాడురా బయటికి మూర్ఖుడా, వాడు నా పొట్టలో జీర్ణమైపోయాడు అన్నాడు. ఈ కథ వల్లే మనకి వాతాపి జీర్ణం వాతాపి జీర్ణం అనేటువంటి ఒక నానుడి కూడా ప్రసిద్ధి చెంది ఉంది. దీన్ని బట్టి చూస్తే ఆనాటి బ్రాహ్మణులు మాంసాహారాన్ని తిన్నారు అనే విషయం స్పష్టమవుతుంది కదా.
ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను మీకు. అది కిష్కింధకాండలో వస్తుంది. అది వాలి వధ సందర్భంలో వాలిని శ్రీరాముడు బాణంతో కొట్టాడు కదా, ఆ దెబ్బకి వాలి ప్రాణాలు విడుస్తూ అంతిమ సమయంలో శ్రీరాముడిని చాలా ప్రశ్నలు వేశాడు. నువ్వు నన్ను చెట్టు చాటు నుండి కొట్టావు, అదేం వీరత్వము, అదేం శౌర్యము, నువ్వేం రాజకుమారుడివి అని ఇంకా చాలా చాలా ప్రశ్నలు వేశాడు. ఆ ప్రశ్నలు చాలా వరకు మనకు ప్రచారంలో ఉన్నాయి కూడా. కొంతమంది హేతువాదులు, హిందూ వ్యతిరేకులు ఈ సందర్భంలో వాళ్ళు వాలి పక్షాన నిలబడి రాముణ్ణి నిందించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ అంశం మీద కూడా వివరంగా నేను ఒక వీడియో చేస్తాను. సరే, ఆ విషయం పక్కన పెడదాం. ఇప్పుడు వాలి సంహరింపబడ్డాడు, కొన ఊపిరితో ఉన్నాడు. కొన ఊపిరితో ఉన్నటువంటి వాలి శ్రీరాముడితో ఒక మాట అన్నాడు. పంచనఖ భక్ష్య బ్రహ్మ క్షత్రేణ రాఘవ శల్యక స్వావిధో గోధ శశ కోర్మశ్చ పంచమః. వాలి శ్రీరాముణ్ణి వేసినటువంటి ప్రశ్నల్లో ఇది ఒకటి. రామ, నన్నెందుకు సంహరించేవు నువ్వు? నన్ను ఆహారంగా తీసుకుందామనా? నేను మాంసాహారంగా తీసుకోదగినటువంటి జంతువును కాదు కదా. బ్రాహ్మణులు కానీ క్షత్రియులు కానీ మాంసాహారంగా తీసుకోవడానికి 5 గోళ్ళున్నటువంటి అడవి జంతువులు మాత్రమే ఉపయోగిస్తారు. ఆ 5 గోళ్ళు ఉన్నటువంటి అడవి జంతువులు ఏమిటంటే శల్యక ముళ్ళపంది, శ్వావిధో కుక్కలను చంపేటువంటి ఒక జాతి పంది, బహుశా అడవి పంది కావచ్చు, గోధ ఉడుము, శశ కుందేలు, కోర్మశ్చ తాబేలు. వీటి కాళ్ళకి 5 గోళ్ళు ఉంటాయి. 5 గోళ్ళు ఉండేటువంటి ఈ జంతువుల్ని మాత్రమే బ్రాహ్మణులు కానీ క్షత్రియులు కానీ ఆహారంగా తీసుకుంటారు. నాకు 5 గోళ్లే ఉంటాయి, కానీ వానరాన్ని ఎవరు ఆహారంగా తీసుకోరు. మరి నన్ను ఎందుకు సంహరించావు నువ్వు అని ప్రశ్న వేశాడు. ఈ శ్లోకాన్ని నేను ఎందుకు ఉదహరించానంటే, వాలి వేసినటువంటి ప్రశ్నలో బ్రాహ్మణ క్షత్రియులు పంచనఖ జంతువులను ఆహారంగా తీసుకుంటారు అనే విషయం తెలియచేసినట్టుగా ఉంది. కాబట్టి దీన్ని బట్టి రామాయణ కాలం నాటికి బ్రాహ్మణులకు మాంసాహారం నిషిద్ధం కాదు అని స్పష్టమవుతుంది. బ్రాహ్మణులు మాంసాహారం తీసుకోవడం తప్ప కాదా అని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఈ విషయంలో వాల్మీకి మహర్షి ఏం చెప్పాడో అనేది వివరించడమే నా అభిప్రాయం. ఇకపోతే మరో కొత్త విషయం, సీతారామ లక్ష్మణులు అరణ్యవాసం చేశారు కదా, ఆ సమయంలో వాళ్లతో పాటు మరి ఎవరైనా కలిసి నివసించారా? ఈ ఆసక్తికర అంశాలను తెలియచేస్తూ మళ్ళీ 55వ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.